ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా మిత్రుడు మదన్ రెడ్డి మేమిద్దరము కలిసినాం, మేమిద్దరం కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి తాగినాం అని చెప్పేటోడు ఎప్పుడు చూసినా. ఇన్నేళ్ళు ఆయనకి ఎంబడి ఉండి ఆయన కండగా నిలబడి ఆయనతో ఉన్న మదన్ రెడ్డిని ఒక పార్టీ ఫిరాయించిన నాయకురాలి కోసం ఒక మిత్రుడినే మోసం చేసిండు, ఒక మిత్రుడినే వంచిండంటే చంద్రశేఖర్ రావుకు మీరు లెక్కనా అని నేను అడుగుతున్నా. 50 ఏళ్ళు ఎంబడున్న మిత్రుడిని నమ్మి చంద్రశేఖర్ రావుతో కలిసి నడుస్తే ఈ ఎన్నికల్లో మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే, మిత్రద్రోహం చేసి చంద్రశేఖర్ రావే మోసం చేసిండు. మోసం చేసిందేమన్నా తెలంగాణ ఉద్యమకారుడి కోసమో, తెలంగాణ అమరవీరుల కుటుంబం కోసమో, తెలంగాణ అభివృద్ధి పదంలో అంతెత్తున పనిచేసిన వాళ్ళ కోసం మోసం చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయలే. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నంతసేపు పదవులు అనుభవించి ఆ తర్వాత అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకురాలు పార్టీ ఫిరాయిస్తే ఒక నమ్మక ద్రోహికి ఇవాళ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజిరెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు రాజిరెడ్డి నిర్ణయం సరైనదే అని చెప్పి మీరు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు సోనియా గాంధీ గారి నిర్ణయం ఆమె ఆదేశాన్ని బలపరిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.